మా ఇంటి వారసుడిని మాకిచ్చుంటే బంగారాల్లో చూసుకునేవాళ్ళం. ఎవరు చేతికో ఇచ్చి చంపేశావు. ఇంకోసారి నా ఇంట్లోకి కాదు, మా వీధిలో కూడా రావటానికి ప్రయత్నించుకో. నా కొడుకు చేతే నన్ను చీకొట్టించావు. చెడ్డ పనులు చేస్తే ఎవరైనా చీకొడతారు. నా కొడుకు నీ మెళ్ళో తాళి కట్టడం కోసమే అలాంటి పని చెయ్యాలనుకున్నాను. నువ్వు నా ఇంటి కోడలు అవటం కోసమే మీ వదినకి నగలిచ్చాను. అయితే ఏంటి? నేను నీ ఇంటి కోడలు కావటమా? అది జన్మలో కాదు కదా, కల్లో కూడా జరగదు. జరిగి తీరుతుంది. మీరు తపస్సు చేసినా జరగదు. నా ఇంటి కోడలువైతే నువ్వు అదృష్ట జాతకురాలు అవుతావే. నేను మీ ఇంటి కోడలనైతే అది మీరు చేసుకోబోయే అదృష్టం అవుతుంది. ఏం చూసుకునే నీకింత పొగరు? ఆస్తులా అంతస్తులా? మంచితనం, మానవత్వం. మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఆస్తులు, అంతస్తులు. ఆ పిచ్చోడు నిన్నిష్టపడ్డాడని, నీ వెంట పడుతున్నాడని నువ్వేదో మహారాణివైనట్టు అంతలా ఫోజు కొడుతున్నావేంటే? నేను తలుచుకుంటే నా కొడుకు ముందు 1,000,000 మంది నిల్చోపెడతా. కానీ ఈ లహరిని నించోబెట్టలేరు. ఆ 1,000,000 మందిలో ఈ లహరి ఉండదు. ఈ లహరి ఎన్నటికీ ఇంటి కోడలు కాదు. ఈ దేవరకొండ మాధవి రప్పించాలని ఫిక్స్ అయితే దేన్నైనా రప్పిస్తుంది. నా ఇంటికి నువ్వు కోడలుగా రావటం నాకిష్టం లేకపోయినా నా కొడుకు నిన్ను ఇష్టపడ్డాడు కాబట్టి వాడి కోసం నేను రప్పిస్తాను. మీ సంస్కారానికి నా సంస్కారానికి చాలా తేడా ఉంది. మీతో మాట్లాడడం కూడా అనవసరం. ఏయ్! నిన్ను నా ఇంటి కోడలుగా రప్పించడమే కాదు, వచ్చిన వెంటనే ఎత్తపెత్తనం ఎలా ఉంటుందో చూపిస్తాను. నీ పొగరు దించుతాను. నా అడుగు జాడల్లా నడిచేలా చేస్తాను. స్థాయిని మరిచి ఎందుకు రెచ్చిపోయి మాట్లాడానా అనుకునేలా చేస్తాను. నా ఇంటికి నువ్వే కోడలుగా వస్తున్నావు. ఫిక్స్ అయిపో. మీ నమ్మకం మీది, నా నిర్ణయం నాది. మీరు ఏం చేసి నన్ను రప్పించగలరో మీ తెలివితేటలు, మీ శక్తి సామర్థ్యాలు అన్ని చూపించుకోండి. చూపిస్తా. నేను మీ ఇంట్లో కాలు పెడితే మీ కాళ్ళు పట్టుకుంటా. శభాష్! నీ సవాల్ నాకు నచ్చింది. నాకు నచ్చింది. తొందరలోనే తాళి కట్టించుకోవడానికి సిద్ధంగా ఉండు. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆంటీ. నా ఇంటికే వచ్చి నా కొడుకు చేతి నన్ను చీకొట్టిస్తావా? నాకే వార్నింగ్లు ఇస్తావా? నిన్ను నా ఇంటి కోడలుగా ఎలా రప్పిస్తానో చూడవే. నిజాయితీగా ప్రేమించిన నన్ను అసహించుకుంటావా? యుద్ధం ముగిసిన తర్వాత ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో అంత నిశ్శబ్దంగా ఉంది. ఈ ఇల్లు నిశ్శబ్దంగా ఉన్నా, కిరణ్ గాయత్రులు మనశ్శాంతిగా ఉన్నా నాకు ప్రశాంతంగా ఉండదు. ఎందుకు ఇలా చేసావే? ఓ,
డబుల్ యాక్షన్ గాడు పైనే ఉన్నాడనమాట. ఏం చేస్తున్నాడు? పాజిటివ్ కిరణ్ గాడా, నెగిటివ్ కిరణ్ గాడా? కాఫీ తాగుతావా కిరణ్? ఏం చేస్తున్నావు కిరణ్? నీపైన ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, నీకోసం ఎన్ని కలలు కన్నాను. ఓ, రెండో వాడే. మనమిద్దరం సరదాగా దిగిన ఫోటోల్ని ఇలా చేసావేంటి కిరణ్? నా స్థానంలో గాయత్రిని పెట్టావేంటి? ఎంత కాదనుకున్నా, ఎంత దూరం చేసుకోవాలనుకున్నా గాయత్రిని మర్చిపోలేకపోతున్నాను నిహారిక. నా మనసులోంచి, నా ఆలోచనలోంచి గాయత్రి పోవట్లేదు. నేను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను, అదేమో ఐ హేట్ యు అంటుంది. నేనేమో దానికోసం నా గుండెల్లో గుడి కట్టుకుని ఆ గుళ్ళో దాన్ని దేవతం చేసుకుంటే అది మాత్రం నాతో 4 రోజులు షికారులు తిరిగి హ్యాండ్ ఇచ్చేసింది. సిన్సియర్గా ప్రేమించిన నేనేమో దేవదాసు మజ్నూన్ అయిపోయి రోడ్లు పట్టుకొని తిరగాలి, అది మాత్రం సంతోషంగా ఉండాలి. గాయత్రి లేకుండా నేను ఉండడం కష్టం, అంతలా నన్ను ఆవరించేసింది. నా ప్రాణంలో ప్రాణంగా కలిసిపోయిన నా గాయత్రి లేకుండా నేనెలా బతకగలను? నిహారిక, ఐ లవ్ హర్, దట్స్ ఆల్. వీటి బ్రెయిన్లోని పురుగు మళ్ళీ రివర్స్ అయింది. గాయత్రిని నేను ప్రేమిస్తున్నాను. గాయత్రిని ద్వేషించి కిరణ్ కూడా మళ్ళీ ప్రేమించడం మొదలు పెట్టాడు. దానిలో అంత మ్యాజిక్ ఏముంది? గాయత్రి నా కోసమే పుట్టింది. వీళ్ళలో ఉన్న ఇద్దరు కిరణ్లు గాయత్రిని ప్రేమిస్తే ఇన్ని రోజులు నేను చేసిందంతా వృధా అయిపోతుంది. గాయత్రి ప్రాబ్లం చాలా సింపుల్ గా సాల్వ్ అయిపోతుంది. నో, అలా జరగకూడదు. గాయత్రిని అసలు మర్చిపోలేకపోతున్నాను. ఈ స్టేజ్ లోనే వీడి మనసు మళ్ళీ మార్చేయాలి. వీడికి దాని మీద పగ మాత్రమే ఉండాలి, ప్రేమ అస్సలు ఉండకూడదు. ఐ లవ్ యూ గాయత్రి, ఐ లవ్ యూ. గాయత్రి మీద చంపాలన్నంత కోపాన్ని పెట్టుకున్నా ఇప్పుడు మళ్ళీ ప్రేమిస్తున్నానంటున్నావేంటి కిరణ్? నేను చీకొట్టిన నా ఇంట్లోనే ఉంటుంది. నేను బయటికి గంటేసినా తిరిగి నా ఇంటికి వచ్చి నా కాళ్ళు పట్టుకొని బతిమలాడుతుంది. అందుకే మర్చిపోలేకపోతున్నాను. మళ్ళీ గంటేస్తే అయిపోతుంది. వద్దు వద్దు, గంటేయద్దు, నేను తట్టుకోలేను. గాయత్రి నాకు కావాలి, గాయత్రి నాకు కావాలి. నన్ను కాదనిందనే కోపంతో, ఐ హేట్ యూ అనిందనే ద్వేషంతో అప్పుడు వద్దనుకున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను విను, గాయత్రి నాకే దక్కాలి, నాకు మాత్రమే దక్కాలి. నాకు దక్కని గాయత్రి ఇంకెవరికి దక్కకూడదు, దక్కనివ్వను. ఎవ్వరికి దక్కనివ్వను. గాయత్రి పాజిటివ్ గా బిహేవ్ చేసే కిరణ్ ని ప్రేమిస్తుంది కాబట్టి అది అడ్వాంటేజ్ గా తీసుకొని ఒక కొత్త డ్రామా స్టార్ట్ చేస్తాను. ఎలా దొక్కుతుంది కిరణ్? గాయత్రి మరో వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నప్పుడు నీకెలా దక్కుతుంది? ఏం మాట్లాడుతున్నావు? అవును కిరణ్, గాయత్రి నిన్ను ఐ హేట్ యు అని ఊరికే అనలేదు. దాని వెనుక ఒక ప్రేమ కథ ఉంది. గాయత్రి ఒక అబ్బాయితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది.
విషయం నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది. లేదంటే నీతో ఎప్పుడో చెప్పి గాయత్రి మాయలోంచి నిన్ను బయటపడేసేదాన్ని. ఆ అబ్బాయి గాయత్రి కోసం అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. ఎవడు వాడు? ఎక్కడుంటాడు? గాయత్రి నన్ను కాదని ఎవరిని ప్రేమించినా వాడిని చంపేస్తాను. వాడిని వదిలిపెట్టను. నిహారిక, వాడెక్కడుంటాడో చెప్పు. నిహారిక చెప్పు. ఎక్కడుంటాడో వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలీదు. కానీ గాయత్రి నిన్ను మోసం చేసి మరో మనిషిని మనసులో ఆరాధిస్తుందన్నది మాత్రం ముమ్మాటికి నిజం. నీకంటే 1000 రెట్లు ఆ అబ్బాయి అంటే గాయత్రికి ఇష్టం. వాడు లేకపోతే గాయత్రి బతకలేదు. నువ్వు బయటికి గెంటేసినా మళ్ళీ నీ ఇంటికొచ్చి ఎందుకుంటుందో తెలుసా? నువ్వు తన్నేదైనా చేస్తావేమోనన్న భయంతో ఉంటుంది, అంతే. అలాంటప్పుడు గాయత్రి నిన్నెందుకు ప్రేమిస్తుంది? గాయత్రిని మర్చిపో కిరణ్. గాయత్రి! వాడెవడో కనిపెడతాను. వాడిని పట్టుకొని గాయత్రి కళ్ళ ముందరే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఈ గాయత్రి, నువ్వెవరిని ప్రేమించకూడదు, నన్నే ప్రేమించాలి. నా కోసమే జీవించాలి. అర్థమైందా? నేక ఇట చూడు 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 చూడు. నా పక్కన గాయత్రి ఎంత బాగుందో చూడు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే మేమిద్దరమే కదా? ఎస్ ఎస్. వాడిని మాత్రం చంపేస్తా. నిన్ను ప్రేమిస్తాడా? చంపేస్తా. వాడిని చంపేస్తా. వాడిని చంపేస్తా గాయత్రి. గాయత్రి ఐ హేట్ యూ అనకూడదు, ఐ లవ్ యూ అనాలి. వాడిని చంపేస్తా. వాడిని చంపేస్తాడు. గాయత్రి, ముందుకెళ్తే నుయ్యి, వెనక్కెళ్తే గొయ్యి అన్న సామెత నీకు కరెక్ట్గా సరిపోతుంది. మీ ప్రేమ కథలో హీరో విలన్ ఒకడే. ఎవడో ప్రేమిస్తున్నాడని ఒక కొత్త క్యారెక్టర్ని క్రియేట్ చేశాను. వాడే ప్రేమిస్తున్నాడని వాడికి తెలీదు. వాడే వీడు, వీడే వాడు. గాయత్రి, నిన్ను ప్రేమించే కిరణ్ మీద నిన్ను ద్వేషించే కిరణ్ని రెచ్చగొట్టి పంపించాను. వీడు వెళ్ళి వాడిని చంపుతానంటున్నాడు. అంటే వాణ్ణి వాడే చంపుకోవాలనుకుంటున్నాడు. ఇద్దరు కిరణ్లకు నువ్వు ఏం న్యాయం చేస్తావో ముందు ముందు ఏం జరగబోతుందో చూడాలి.
ఎడుకు నాన్న ప్లీజ్ ఎడుకు నాన్న ప్లీజ్ పాలు తాగుతావా పాలు తాగు నాన్న పాలు తాగాలి అయ్యో ఎడుకు నాన్న చూడు బొమ్మ చూడు తాగు పాలు తాగమ్మా ఎడుకు నాన్న ప్లీజ్ పాలు తాగుతావా బా ఛ! అసలే ఆ మాధవి చేతిలో మోసపోయినని తెగ బాధపడుతుంటే కాలిన గాయాల మీద వేడి నీళ్లు పోసినట్టు వీడి గోలొకటి. అనవసరంగా 10 రోజులు గడువిచ్చాను. అయ్యో ఊరుకో నాన్న ఊరుకో ఇదిగో ఈ పాలు తాగేసి బజ్జు నాన్న బజ్జు ఏడవకు ఇదిగో నేను ఎత్తుకోమంటే ఎత్తుకుంటాను జోలు పాడమంటే జోలు పాడతాను సరేనా చందమామ చూపించమంటే చందమామ చూపిస్తాను మీ అమ్మని తీసుకొచ్చి ఇమ్మంటే మాత్రం తీసుకురాలేనురా ఎందుకంటే నా ప్రయత్నాలన్నీ నేను చేశాను మీ అమ్మ తనంతటి తాను వచ్చేంత వరకు నేనేం చెయ్యలేను ఏడవకు ఇదిగో పాలు తాగు అరే తాగు రేయ్ ఏంట్రా నీ గోలా? పొద్దున్న ఏడిపే, మధ్యాహ్నం ఏడిపే, సాయంత్రం ఏడిపే, ఆఖరికి అర్ధరాత్రి పూట కూడా ఏడిపే. మనుషుల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా? అయ్యో ఏడవకురా అబ్బా అసలేంటి మీ ఉద్దేశం? నా అంతటా నేనుగా ఇంట్లోంచి పారిపోవడానికి ఇదంతా చేస్తున్నావా? అసలే నా బాధలో నేనున్నాను, నిద్ర పట్టక చేస్తున్నాను. చెవులో డ్రిల్లింగ్ మెషిన్ పెట్టి తిప్పినట్టు ఒక్కటే నస్సా. బాబుకి జ్వరం వచ్చింది వదినా, అందుకే పాలు తాకుండా ఏడుస్తున్నాడు. జ్వరం వచ్చింది జబ్బు వచ్చిందని నాతో చెప్తే ఏం లాభం? తీసుకెళ్లి ఏ గవర్నమెంట్ హాస్పిటల్లోనో పడే. మాకెందుకు ఈ టార్చరు? తీసుకెళ్దామంటే అన్నయ్య ఊర్లో లేడు, అందుకే ఏం చేయాలో అర్థం కావట్లేదు వదినా. అన్నీ లేడు కన్నీ లేడు అంటూ నాతో కబుర్లు చెప్పుకో. జ్వరం వస్తే నీలా జాలి చూపించేవారు ఎవరూ లేరిక్కడ. నేను ప్రశాంతంగా నిద్రపోవాలి అంతే. కొద్దిగా పాలు తాగితే నిద్రపోతాడు వదినా. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. 5 నిమిషాల్లో వీడు నోరు మూసేయాలి. బా వీడి ఏడుపుతో నా తల పగిలిపోయేటట్టుంది. ఒక్క 10 నిమిషాలు వదినా, నిద్రపుచ్చేస్తాను. తాగురా పాలు తాగు. 10 నిమిషాల్లో వీడి ఏడు పాపకపోతే గొంతులో చంపేస్తాను. వదినా ఏంటి అలా చూస్తున్నావు? ఏదో కోపులో అలా అనేసిందిలే అని అనుకుంటున్నావేమో. వీడు మాత్రం ఏడు పాపకపోతే నిజంగా అన్నంత పని చేస్తాను. ఏడవకురా, ఇప్పటికే చాలా భరించాను. వీడు ఏడు పాపేదాకా హాల్లోనే కూర్చుంటాను. 10 నిమిషాల్లో ఆపకపోతే వడ్ల గింజలు పట్టుకొస్తాను. ఛ! ఏడవకు నాన్న. ఏ రోజైతే దారిని పోయి ఆ దరిద్రాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుందో ఆ రోజు నుంచి ఇంటికి శని పట్టుకుంది. నా నగల దగ్గర నుంచి ఆ మాధవి గారు ఇచ్చిన నగల వరకు అంత లాసే. ఏడవకు నాన్న, ఈ పాలు తాగేసి పడుకో. అయ్యో ఏడవకురా, పాలు తాగేసి పడుకో. 10 నిమిషాల్లో ఏడు పాపకపోతే ఈ కస్తూరి అనంత పని చేస్తుంది. పసిబిడ్డ పాపం అంటూ జాలి చూపించదు. నువ్వు ఏం చేస్తే ఏడు పాపుతావో అర్థం కావట్లేదురా. భగవంతుడా, ఏదో ఒక దారి చూపించు. ప్రమాదం నుంచి నువ్వే గట్టెగించు స్వామి. వా వీడి ఏడుపుకి కాసేపు అయితే వీధి జనం కూడా వచ్చేటట్టున్నారు. 10 నిమిషాలు కూడా భరించడం కష్టమే. చెవిలో దూదు పెట్టుకుంటే తప్ప అయ్యే పని కాదు.
సమయానికి ఏవీ కనపడిచావు అన్నీ నా జీవితంతో ఆడుకుంటాయి. సడన్ గా ఆపేశాడేంటి? ఏమైంది వాడికి? నేను వడ్ల గింజ వేయకముందే ఏడ్చి ఏడ్చి పోయాడా ఏంటి? ఏమండి, పూజ చేసావా? ఎవరి కోసం చేసావు? వాడి కోసమేనా? నీ ప్రేమికుడి కోసమేనా?